ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం హిడింబాదేవి యొక్క ఆలయ చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన దేశ సంస్కృతి ఎంత గొప్పదంటే దేవతలతో పాటు కొన్ని చోట్ల మానవ మాతృలను కూడా దైవ స్వరూపంగా భావించి దేవాలను నిర్మించి పూజించే ఆచారం ఒక్క మన దేశంలోనే ఉంది. అలాగే రాక్షసులకు కూడా గుడి కట్టి పూజించడం ఒక్క భారతదేశంలోనే చూస్తాం. ఒక ఆలయంలో రాక్షసిని పూజిస్తే కోరుకున్న వారితో వివాహం జరుగుతుందని తెలుసా? మరి ఆలయ చరిత్ర ఇవాళ మనం చూస్తాం. దట్టమైన అడవుల మధ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలిలోని ఈ ప్రాచీన దేవాలయంలో పూజలు అందుకునే దైవం పేరు హిడింబాదేవి. సూర్యకిరణాలు సైతం పడమని దట్టమైన అడవిలో ఉన్న ఈ ఆలయంలో వెలిసినటువంటి హిడింబాదేవిని వనదేవతగా, ప్రకృతి దేవతగా భావించి పూజిస్తారు. భక్తజన సందోహంతో ప్రతినిత్యం సందడిగా ఉండే ఈ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. కవిత్రయంగా పేరొందినటువంటి నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడ రచించినటువంటి మహాభారతం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో కొన్ని రోజులు బస చేశారంట. ఆ సమయంలో ఈ ప్రాంతంలో రాక్షస జాతికి చెందినటువంటి హిడింబాసురుడు, హిడింబ అనే అన్నా చెల్లెళ్ళు ఉండేవాళ్ళంట. హిడింబాసురుడు పాండవుల వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబను పంపుతాడు. ఈ హిడింబాసురుడు గొప్ప బలశాలి. అన్న అంటే పంచప్రాణాలు పెట్టే హిడింబ తన అన్నను యుద్ధంలో ఓడించిన వాడిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. నిద్రిస్తున్న పాండవులకు కాపలా ఉన్నటువంటి భీముణ్ణి చూసి మనసు పడ్డ హిడింబ తన అన్న హిడింబాసురుని వల్ల పాండవులకు అపాయం ఉందని భీముణ్ణి హెచ్చరిస్తుంది. అయితే తర్వాత జరిగిన యుద్ధంలో భీముడు హిడింబాసురుణ్ణి అంతమొందిస్తాడు. దీంతో హిడింబ తన ప్రేమను భీముడికి తెలియచేసి తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది. హిడింబను వివాహం చేసుకునే ముందు భీముడు ఇక్కడ తాము కొంతకాలమే ఉంటామని, ఇక్కడ ఉన్నంతకాలం మాత్రమే హిడింబతో ఉండగలని షరతు విధిస్తాడు. అందుకు హిడింబ అంగీకరించి తన ప్రేమను సఫలం చేసుకుంటుంది. భీమునికి హిడింబకు ఘటోత్కచుడు జన్మిస్తాడు. అనంతరం పాండవులు అక్కడి నుంచి వెళ్ళిపోయాక హిడింబ అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోతుంది. మహాభారత యుద్ధంలో తండ్రి భీముడి ఆదేశం మేరకు యుద్ధానికి దిగి వీరమరణం పొందుతాడు. హిడింబ, ఘటోత్కచుడు పేరుకు రాక్షసులైన ఎవ్వరికీ హాని తలపెట్టకుండా ధర్మం వైపు నిలబడ్డం వల్ల వారిని కూడా దేవతల్లాగే కొలుస్తున్నాం. మరిడిలో ప్రస్తుతం ఉన్నటువంటి హిడింబ ఆలయాన్ని 1553లో మహారాజా బహాదూర్ సింగ్ నిర్మించారు. 4 అంతస్తుల్లో చెక్కలతో నిర్మించినటువంటి ఈ ఆలయ నిర్మాణం అడవుల మధ్య ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. మనాలికి హృదయంగా భావించే ఈ ఆలయం మనాలి ప్రత్యేకలు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్న సందేహం లేదు. భీముని ప్రేమించి అతన్ని వివాహం చేసుకున్న హిడింబ ఆలయాన్ని దర్శిస్తే ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిగేలా ఈ దేవత అనుగ్రహిస్తుందని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. మరి తెలుసుకున్నారు కదా హిడింబాదేవి యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు.